హాయ్ హలో నమస్తే అండి. నేను మీ సంజన. వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంజన కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి చికెన్ ఫ్రై అండి. చాలా అంటే చాలా బాగుంది. మీరు ఎలా చేస్తారో నాకైతే తెలియదు, కానీ నా స్టైల్లో నేను చేసింది ఇది. ఈరోజు మా బావ చేశారు చికెన్ ఫ్రై అనేది. చాలా బాగా కుదిరింది. మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. అయితే ఇప్పటి వరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నేను చేసిన ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్కి వచ్చేస్తుందండి. అలానే నా రెసిపీస్ నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తోన షేర్ చేసుకోండి. నన్ను సపోర్ట్ చేయండి. నేను కొత్తగా స్టార్ట్ చేశాను కాబట్టి కొద్దిగా నన్ను ఎంకరేజ్ చేయండి. ఈరోజు చికెన్ ఫ్రై మా బావ అయితే చాలా బాగా చేశాడు. ఇది అన్నంలోకైనా చపాతీలోకైనా దేంట్లోకైనా కానీ చాలా అంటే చాలా బాగుంటుందండి. చాలా జ్యూసీగా ఫ్రై చాలా బాగా వచ్చింది. అయితే దీనికోసం ముందుగా మనం కొన్ని ప్రిపరేషన్స్ అయితే చేసుకోవాలండి. ముందుగా దీనికోసం ఒక 1/2 kg చికెన్ని తీసుకుని శుభ్రంగా వాష్ చేసుకోవాలండి. నేను ఉప్పు వేసి వాష్ చేస్తాను చికెన్ ఎప్పుడైనా కానీ. ఇందులో అప్పటికప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది వేయాలి. అప్పటికప్పుడు నూరి వేయాలండి. అది అట్లా అయితేనే ఈ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చూసారు కదా, ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు వేసినాము మేము జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది. అలానే పసుపు కొంచెం ఎక్కువగానే ఉండాలండి. ఒక 1 టేబుల్ స్పూన్ వరకు వేసాము. ఇలా వేసుకుని కలుపుకోవాలండి. కలిపి ఒక 5 మినిట్స్ వరకు పక్కన పెట్టుకోవాలి. ఇలా ఎక్కువసేపు కలపడం వల్ల ముక్కకి గార్లిక్ పేస్ట్ అనేది ప్లస్ మనం వేసిన పసుపు కూడా మంచిగా అంటుకుంటుంది ప్రతి పీస్కి కూడా. చూసారు కదా, ఇలా మంచిగా ఎల్లోయిష్గా అయింది చికెన్ అనేది. తర్వాత మనం ఒక టేబుల్ స్పూన్ లేదా 1.5 స్పూన్ వరకు కారం వేసుకోవాలండి. కారం ఎక్కువ వేసుకోకండి, ఎందుకంటే నేను జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది కొద్దిగా ఎక్కువ వేసాను కాబట్టి. ఈరోజు జింజర్ గార్లిక్ చికెన్ ఫ్రై చేయాలని ఇలా చేస్తున్నాము. అందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. చూసారు కదండి, అలానే ఒక 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మొత్తం కూడా మళ్ళొకసారి మంచిగా కలుపుకోవాలండి. ముక్కలకి పట్టేటట్టు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకుని హై ఫ్లేమ్లో పెట్టాలండి. ఎందుకంటే పీసెస్ అనేవి ఫస్ట్ ఫ్రై పీస్ లాగా మంచిగా వేగిపోతాయి. రుచికి రుచి చాలా బాగుంటుంది. ప్యాన్ పెట్టుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ పోసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్లు. కొద్దిగా ఆయిల్ ఎక్కువనే వేయాలి, కానీ మా బావ అయితే ఆయిల్ చాలా తక్కువ యూస్ చేస్తారు. అందులోనే కొద్దిగా ఒక టేబుల్ స్పూన్ అంత జీలకర్ర, ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా వేసి ఇవి మంచిగా ఫ్రై అయ్యే వరకు హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలండి. దగ్గరే ఉండి కలుపుకుంటూ మనం ఈ ప్రాసెస్ అనేది చేసుకోవాలి, లేకుంటే మాడిపోతాయి ఆనియన్స్ అవి. చూసారు కదా, ఇగో ఇట్లా కొద్దిగా వేగిన తర్వాత జస్ట్ ఆనియన్స్ పచ్చివాసన పోయే వరకు వేయించుకొని చికెన్ని కూడా వేసుకోవాలి. ఇలా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని చికెన్ కూడా ఇందులో వేసుకోవాలండి. ఈ ప్రాసెస్ మొత్తం కూడా మనకి హై ఫ్లేమ్లోనే జరగాలి.
కొద్దిగా ఇలా వేసుకుంటూ మనం అక్కడ సెట్ చేసుకోవాలండి. ఇలా మొత్తము మనం చికెన్ మొత్తం కూడా ఇలా వేసుకోవాలి. కొద్దిగా వెడల్పాటి గిన్నె, మందపు గిన్నె అయితే బాగుంటుందండి చికెన్ ఫ్రైకి, లేదంటే అడుగు మొత్తం మాడిపోతుంది. చూసారు కదా, ఇలా కొద్దిగా ఇలా సెట్ చేసుకుంటూ మంచిగా వేయించుకోవాలి హై ఫ్లేమ్లో. చూసారు కదండి, వాటర్ అనేవి ప్రొడ్యూస్ అవుతున్నాయి మనకి చికెన్ నుంచి. ఇలా ఒక 5 to 10 మినిట్స్ వరకు క్లోజ్ చేసి ఉడికించాలి. తర్వాత మనకి ఇలా అవుతుంది చికెన్ అనేది. ఇప్పటికే సగం వేగిపోయి ఉంటుందండి, ఎందుకంటే హై ఫ్లేమ్లో పెట్టాం కాబట్టి. ఇప్పుడు మొత్తం ఇలా కలుపుకొని ఇలా కలుపుకొని ఎక్కడైనా అడుగంటుతుందేమో చూసుకుని మొత్తం కూడా ఒకసారి కలుపుకోవాలండి. కలుపుకొని కొద్దిగా వాటర్ పోసుకోవాలి. మనం ఇంతకుముందే చికెన్ అనేది మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాం కదా, అందులో కొద్దిగా వాటర్ పోసుకుని వాష్ చేసి ఆ కారము అది ఉన్న వాటర్ అనేవి మళ్ళీ ఇందులోకి పోయాలి. పోసిన తర్వాతకి ఒక 5 మినిట్స్ మళ్ళీ క్లోజ్ చేసి పెట్టాలండి. ఇది మాత్రం మీడియం ఫ్లేమ్లో చేయాలి ప్రాసెస్ అనేది. చూసారు కదా, మనకి చికెన్లో నుంచి వస్తున్న వాటరు, మనం పోసిన వాటర్ అనేవి కొంచెం ఎక్కువ అవుతాయి కాబట్టి మనం వాటర్ అనేవి చూసి పోసుకోవాలి. ఆ తర్వాత 1 లేదా 2 టమాటోస్ కూడా చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుని ఇలా వేసుకోవాలి. మనం ముందుగా వాటర్ పోసాం కదండి, ఆ వాటరు హాఫ్ వరకు బాయిల్ అయిపోయిన తర్వాతకి మనం చిన్నగా టమాటోస్ కూడా కట్ చేసుకుని వేసుకోవాలి. వేసుకొని ఇలా ఒకసారి కలుపుకోవాలి. చూసారు కదండి, మనం ఎన్ని వాటర్ పోసినా కూడా అది పీస్ అనేది కొద్దిగా ఉడకడానికి యూజ్ అవుతుంది. అలా అని మనం వాటర్గా ఉండగా ఆఫ్ చేయకూడదు. మొత్తము వాటర్ అనేవి పీసెస్ ఉడకడానికి యూజ్ అవుతాయి కాబట్టి మొత్తం అబ్జర్వ్ చేసేసుకునే వరకు కూడా మనం అలాగే ఉడకనిచ్చి ఆ తర్వాత మనం ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి. చూసారు కదండి, మొత్తం అయితే ఉడికిపోయింది. ఇలా అడుగంటుతున్న టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసి వేరే ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి దీన్ని. ఎంతో రుచికరమైన టేస్టీ అయిన చికెన్ ఫ్రై అనేది మనకి రెడీ అయిపోయింది. ఈ ప్రాసెస్లో మీరు ఎవరైనా ట్రై చేసి ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలానే నా రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.